సార్ నమస్తే. నమస్తే అండి. ప్రధాని మోడీ గారి డిగ్రీ సర్టిఫికేట్ కావాలని ఢిల్లీకి సంబంధించిన అడ్వకేట్ ఒకసారి గతంలో ఆయన కావాలని అడగడం జరిగింది. ఆ తర్వాత కేజ్రీవాల్ కూడా అడగడం జరిగింది. రీసెంట్గా ఇవాళ కూడా మళ్ళీ ఇంకొక వ్యక్తి నీరజ్ అనే వ్యక్తి డిగ్రీ సర్టిఫికేట్ మోడీ గారి డిగ్రీ సర్టిఫికేట్ కావాలని అడుగుతున్నారు. అంటే ఏంటి మోడీ గారి డిగ్రీ చదవలేదని వాళ్ళందరూ నమ్మకమా, లేకపోతే అసలు ఎందుకు ఆయన మీద టార్గెట్ చేసి డిగ్రీ సర్టిఫికేట్ కావాలని అంటున్నారు? చట్టాలు ఏం చెప్తున్నాయి, అసలు చూపించచ్చా? అసలు అంటే చూపించటం తప్పేమీ కాదు అనేది, అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎవరైనా ఏ సమాచారం అయినా తెలుసుకునే హక్కు ఉంది, ప్రజలకి సమాచారం తెలుసుకునే హక్కు ఉంది అని ఈ మధ్య కోర్టు కూడా ధృవీకరించింది. ఏది ఏ వివాదంలో కోర్టు చెప్పింది? ధర్మస్థలకి సంబంధించి అక్కడికి మీడియాని అలో చేయను అని వీరేంద్ర హెగ్డే అన్నప్పుడు, మీడియా మీద దాడి జరిగినప్పుడు మీడియా నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు కర్ణాటక కోర్టు నుంచి ఒక పాజిటివ్ జడ్జిమెంట్ తీసుకోగలిగాడు ఆయన, హెగ్డే గారు. ఆ తీసుకున్న దానిలో మీడియాని అక్కడికి అలో చేయాల్సిన అవసరం లేదు అని తీసుకున్నప్పుడు దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ప్రజలకి తెలుసుకునే హక్కు ఉంది, ప్రజలకి తెలియజేయాల్సింది వీళ్లే కాబట్టి వాళ్ళని అలో చేయకుండా ఆపడం కరెక్ట్ కాదు, అది పాజిటివ్ ఆర్ నెగిటివ్, వాళ్ళని అలో చేస్తే వాళ్ళ ద్వారా ప్రపంచానికి విషయం తెలియాలి కానీ చెప్పారు. చెప్పిన తర్వాత దాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకుని చూస్తే ఇది అంతకంటే ప్రమాదకరమైన విషయం ఏం కాదు. ప్రధాని డిగ్రీ చేశారా లేదా అని అడుగుతున్నారు రిపీటెడ్ గా. నిజానికి ఇది 16లో మొదటిసారి వేసినప్పుడు చిన్న వివాదం జరిగింది అప్పుడే. అంటే ఇది ఢిల్లీకి చెందినటువంటి ఒక న్యాయవాది, ఇర్షాద్ అనుకుంటాను అతని పేరు, అతను మొదటిసారిగా ప్రధాని డిగ్రీ అంటే ఆయన ఎన్నికల అఫిడవిట్ లో రాశాడు డిగ్రీ చదివినట్టుగా. డిగ్రీ మాత్రమే కాదు, పీజీ చేసినట్టుగా, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసినట్టుగా, బిఏ చేసినట్టుగాను, ఆ తర్వాత పొలిటికల్ సైన్స్ అనుకుంటాను అది ఆయన ఎంఏ చేసినట్టుగా, ఆ ఎంఏ గుజరాత్ యూనివర్సిటీ నుంచి చేసినట్టుగాను ఎన్నికల అఫిడవిట్ లో చెప్పాడు ఆయన. ఆ చెప్పిన దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఆ సంవత్సరం అంటే 78లో నేను డిగ్రీ పాస్ అయ్యానని ఆయన చెప్పారు. 1978లో డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళ వివరాలు ఢిల్లీ యూనివర్సిటీ నుంచి తెలుసుకోవాలని కోరుతున్నానని ఇతను సమాచార హక్కు కింద కేంద్ర సమాచార కమిషనర్ని ఆశ్రయించాడు. ఆశ్రయించినప్పుడు కమిషన్ ఏం చెప్పిందంటే ఢిల్లీ యూనివర్సిటీకి ఆదేశించింది అది ఓపెన్ చేయండి, వారు వెరిఫై చేసుకుంటారు అని. అయితే దాన్ని ఢిల్లీ యూనివర్సిటీ తిరస్కరించింది. తిరస్కరించి కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన సందర్భంగా అలా వెల్లడించాల్సిన, అంటే విద్యార్థుల గోప్యతని పరిరక్షించడం అనేది యూనివర్సిటీ బాధ్యత అవుతుంది కాబట్టి ఇలా విద్యార్థులకి సంబంధించిన వివరాలు నడి రోడ్డు మీద పెట్టడం కుదరదు అన్న పద్ధతిలో ఒక ఆర్గ్యుమెంట్ చెప్పారు. ఈ ఆర్గ్యుమెంట్ చెప్పిన తర్వాత అది సమస్య పోయింది అని అనుకున్నారు. కానీ మళ్ళీ 23లో అరవింద్ కేజ్రీవాల్ మళ్ళీ ఒకసారి ఆయన కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారమే వెళ్ళాడు. వెళితే ఆ సందర్భంగా కోర్టు ఏం చేసిందంటే రిపీటెడ్ గా ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావించడం, సొలిసిటర్ జనరల్ ఆయన కూడా అభ్యంతరాలు చెప్పాడు. చెప్పిన తర్వాత అది ఆయనకి 25,000 జరిమానా కూడా వేశారు. అంటే నిజానికి ఆ రోజున 16లో మొదటిసారి ఇది జరిగినప్పుడు అమిత్ షా అలాగే అప్పుడు బతుకున్నటువంటి అరుణ్ జైట్లీ వాళ్ళిద్దరూ కూడా పబ్లిక్ డొమైన్ లో ఈ సర్టిఫికెట్లు ఉంచారు. పబ్లిక్ డొమైన్ లో సర్టిఫికెట్లు ఉంచిన తర్వాత ఎందుకు పదే పదే ఈ గొడవ చేస్తున్నారు అని కేజ్రీవాల్ వేసినప్పుడు చర్చ జరిగింది కోర్టులో. జరిగిన తర్వాత అతనికి 25,000 జరిమానా కూడా వేయటం జరిగింది. అయిపోయింది. అయిపోయిన తర్వాత దాని కొనసాగింపుగా ఇప్పుడు నీరజ్ అనే వ్యక్తి మళ్ళీ అడిగాడు, ఎందుకు ఇది రిపీటెడ్ గా జరుగుతోంది అంటే వీళ్ళ ఉద్దేశం వేరే, తెలుసుకోవటం మాత్రమే కాదు, ప్రధానిని రెడిక్యూల్ చేయటానికి, ప్రధానిని అపహాస్యం చేయటానికి పదే పదే ఈ అంశాన్ని తెర మీదకు తెస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆర్గ్యుమెంట్. అక్కడ సొలిసిటర్ జనరల్ గారు కోర్టుకు చెప్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ ఇదే. ఆయన కూడా మెహతా వారు కూడా
మెహతా అనగానే మనకు అర్థమైపోతుంది ఆయన కూడా గుజరాత్కి చెందినటువంటి వ్యక్తి అని. సరే, వారు ఆ విషయాన్ని కోర్టుకు చెప్పారు, అయిపోయింది. ఇప్పుడు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే ఆ రోజున పబ్లిక్ డొమైన్ లో పెట్టినటువంటి సర్టిఫికెట్ లో 79 అని ఉంది, ఆయనేమో 78 అని రాశారు. 78 79 అనే అనుమానం ఉంది, దీన్ని వెరిఫై చేసుకోవటానికని ఒక మెలికి తిప్పారు. అయితే యూనివర్సిటీ వారు ఏం చెప్పారంటే కొన్నిసార్లు కొన్ని సర్టిఫికెట్ల విషయంలో తప్పులు జరిగితే జరగచ్చు, అవి ఎర్రర్స్ జరిగితే జరగచ్చు, దాన్ని రెక్టిఫై చేసుకుంటాం. దానిని వివాదం చేయటం కూడా ప్రధాని కేవలం అంటే ప్రధాని ప్రతిష్టని, వ్యక్తిగత ప్రతిష్టని భంగపరచటమే అని చెప్పారు. ఢిల్లీ యూనివర్సిటీ పదే పదే దీన్ని ఎవరు ఎప్పుడు అడిగినా కానీ తిరస్కరిస్తూనే వచ్చింది. అయితే ఆయన పీజీ చేసింది గుజరాత్ యూనివర్సిటీలో, కాబట్టి గుజరాత్ యూనివర్సిటీని పీజీ గురించి ఎవరో అప్రోచ్ అవ్వలేదు, డిగ్రీ గురించి మాత్రమే ఈ వివాదం నడుస్తోంది. అయితే ఈ వివాదం నడుస్తోంది ప్రతిసారి కావాలని వాంటెడ్ గా నరేంద్ర మోడీ గారి ప్రతిష్టని భంగపరచడం కోసం, ఆయన్ని అపహాస్యంపాలు చేయటం కోసం వాంటెడ్ గా కొంతమంది వ్యతిరేక శక్తులు చేస్తున్నటువంటి ప్రయత్నంగా మాత్రమే భావిస్తూ ఆర్గ్యుమెంట్లన్నీ ఆ కోణంలోనే జరుగుతున్నాయి. కానీ ఎప్పుడైతే కోర్టు కాదందో, ఎప్పుడైతే 25,000 జరిమానాలు వేయటం ఇలాంటి కార్యక్రమాలు జరిగాయో, ఎప్పుడైతే ఇది వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన వ్యవహారంగా మాట్లాడుతూ వస్తున్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి గారి సర్టిఫికెట్ వాళ్ళు ఎలాగో పబ్లిక్ డొమైన్ లో పెట్టారు, ఆ పెట్టిన దాని గురించి ఒక అధికారిక ధృవీకరణ యూనివర్సిటీ అధికారుల నుంచి ఇప్పించేస్తే క్లోజ్ అయిపోతుంది వ్యవహారం. అది దేశ భద్రతకి సంబంధించినటువంటి ముప్పుగా భావించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఆయన 2వ తరగతే చదివాను అని చెప్పినా పెద్ద ప్రమాదం ఏం లేదు. ఎన్నికల సమయంలో అంటే 2014 ఎన్నికల సమయంలో ఆయన నేను ఛాయ్ అమ్ముకుని జీవితం ప్రారంభించానని చెప్పాడు. చెప్పినప్పుడు ఛాయ్ వాలా అని ఆయన రెడిక్యూల్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు మణిశంకర్ లాంటి వాళ్ళు కొంతమంది మాట్లాడారు. దాన్ని ఆయుధంగా మార్చుకుని ఆయన యుద్ధం చేసి గెలిచాడు. అంటే తన మీద విమర్శని ఆయన ఆయుధంగా మార్చుకోవటం అనే విద్య తెలుసు ఆయన మోడీ గారికి. ఇప్పుడు ఈ వివాదం జరిగినప్పుడు యూనివర్సిటీ అధికారులు వాళ్లే చెప్తున్నటువంటి ఒకవేళ ఈ 78, 79 వివాదం కూడా అది పొరపాటు అనే విషయం కూడా ఎక్నాలజీ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టి ఈ తుషార్ మెహతాని కూడా కూర్చోబెట్టి ఓపెన్ గా పబ్లిక్ డొమైన్ లో ఒక మాట చెప్పేస్తే వన్స్ ఫర్ ఆల్ క్లోజ్ అయిపోతున్నది. కోర్టుకు కూడా వివరించి చెప్పి అయ్యా వారు డిగ్రీ పాస్ అయ్యారు, ఇదిగో సర్టిఫికెట్ అని చెప్పేస్తే అయిపోతుంది వివాదం. ఈ వివాదం రిపీటెడ్ గా జరుగుతుంది, లేకపోతే రిపీటెడ్ గా జరుగుతుంది అంటానికి 3 సార్లు ఇప్పుడు ప్రయోగాలు చేశారు రకరకాలుగా. ఒకసారి సమాచార కమిషన్ ఓకే చెప్పేసింది, యూనివర్సిటీకి చెప్పేసింది, యూనివర్సిటీ వ్యక్తిగత భద్రతలోకి వచ్చేస్తున్నారు అని కమిషన్ మీద డిఫెమేషన్ లాంటిది వేసి కమిషన్ కి జరిమానా పడే పరిస్థితి కూడా క్రియేట్ చేశారు ఢిల్లీ యూనివర్సిటీ నుంచి. కాబట్టి ఈ వివాదం ఇలా నడిచిన ప్రతిసారి దీని మీద ఏ ఎండింగ్ వచ్చినా గానీ దీన్ని ఆధారం చేసుకుని సోషల్ మీడియాలో మోడీ వ్యతిరేక శక్తులు, మోడీని వ్యతిరేకించేవారు కేవలం కాంగ్రెస్ వారు మాత్రమే కాదు, రకరకాల శక్తులు ఉన్నాయి. ఈ రకరకాల శక్తులు దీన్ని రెడిక్యూల్ చేస్తూ వాళ్ళు సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు ప్రతి సందర్భంలో. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది, ఇప్పుడు కూడా జరుగుతోంది. ఇది దేశ భద్రతకు ఏమైనా ముప్ప, ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు చెప్పట్లేదు అంటే దీని వెనకాల ఏదో ఉంది అన్న పద్ధతిలో రకరకాల అభిప్రాయాలు చలామణిలోకి వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రధాని ప్రతిష్టని భంగపరిచేవి. ప్రధాని భద్రతకి ముప్పు కాదు, నిజానికి ఆయన గోప్యతకి ముప్పు అన్నారు వాళ్ళు. ఆయన గోప్యతకి ముప్ప మరొకట అనే దాన్ని పక్కన పెట్టేస్తే ఆయన ప్రతిష్టని బలహీనపరిచేలాగా, పలచబరిచేలాగా ఈ రకమైనటువంటి చర్చలు ప్రపంచంలో జరగటానికి కారణం వాళ్ళు వెల్లడించకపోవటమే. వాళ్ళు ప్రాపర్ వేదికల మీద ప్రాపర్ గా వ్యక్తీకరణ జరిపితే ఈ వివాదం ఎప్పుడో ముగిసిపోయేది. ఇప్పటికైనా సరే తుషార్ మెహతా కావచ్చు, ఢిల్లీ యూనివర్సిటీ ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్ కావచ్చు, వాళ్ళందరూ కలిసి కూర్చుని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో ఇదే పాస్ అయ్యాడు, ఇదిగో రికార్డు, మీరు మిగిలిన విద్యార్థుల వ్యక్తిగత భద్రతని లేకపోతే వాళ్ళ వ్యక్తిగత దీన్ని వాళ్ళ పర్సనల్
ఏరియాని ఏదో ఎక్కడో చెప్తున్నామని అనుకునే ప్రమాదం ఉంటే అది ఆపేయండి. మొత్తం ఆ బ్యాచ్ అడుగుతున్నారు వాళ్ళు 78 అని వారు చెప్పారు కాబట్టి 78లో పాస్ అయిన వారు రిపోర్ట్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఆ గొడవ అంతా లేదు, నేరుగా మోడీ గురించి అడుగుతున్నారని స్పష్టమైపోయింది కాబట్టి నరేంద్ర మోడీ గారు పాస్ అయ్యారా లేదా ఆ సర్టిఫికేట్ ఒకటి ప్రపంచం ముందు ఆల్రెడీ వాళ్ళు పెట్టారు. అమిత్ షా వాళ్ళు ఆ పెట్టిన దానిలో ఈ తప్పు ఉంది, ఈ తప్పు కూడా అది ఇలా జరిగింది అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టేస్తే అయిపోతుంది. వన్స్ ఫర్ ఆల్. ఫర్దర్ గా దీని మీద ఎవరైనా భవిష్యత్తులో ఇలా రెడిక్యూల్ చేసే ప్రయత్నాలు చేస్తే వాళ్ళ మీద కేసులు పెడతామని కూడా చెప్పచ్చు. అది చెప్పేసి క్లోజ్ చేయకుండా ఎందుకు పదే ఇలా లాగుతున్నారు అనేది వాళ్ళే పలసం చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. కాబట్టి ఇన్నిసార్లు ఇన్ని పద్ధతుల్లో గొడవ చేయకుండా ఒకసారి ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఒక ప్రతినిధి బృందం కూర్చుని కోర్టుకి వివరిస్తూ కోర్టుకి ఇలా వివరించామనే విషయాన్ని, లేదు సమాచార కమిషన్ కి ఇలా వివరించామనే విషయాన్ని ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ప్రపంచం దృష్టిలో పెట్టేసి ఇదిగో ఆయన పాస్ అయ్యారు అని చెప్పేస్తే అయిపోతుంది. దీన్ని ఇంకా కొనసాగించటం ద్వారా ఇప్పుడు ఇది అయిపోయింది, ఈ రోజుతో తెగిపోయింది అని అనుకోవడానికి కూడా లేదు. మళ్ళీ ఒక 2-3 ఏళ్ల తర్వాత ఇంకొక నీరజ్ వచ్చి ఇంకొకసారి ఇంకెక్కడో ఏ రాష్ట్రంలోనో ఇంకేదో రాష్ట్రంలో ఆయన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మా ప్రధాని ఏం చదువుకున్నాడు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఒక భారతదేశ పౌరుడిగా అనే ప్రమాదం లేకపోలేదు. ఆ ప్రమాదం రిపీటెడ్ గా జరగకుండా ఆపే ఇది వాళ్ళ చేతుల్లో ఉంది. ఆ ఉన్నదాన్ని ఎందుకు ఉపయోగించుకోవట్లేదు అనేది గొడవ.